ఆనందనగర్ కాలనీ వాసుల ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. బతుకమ్మ ప్రోగ్రాంలో ఆటపాటలతో కోలాటాలతో అలరించారు కాలనీ మహిళలు మాట్లాడుతూ మన తెలంగాణ పెద్ద పండుగ అయిన బతుకమ్మ పండుగను ఇంత ఘనంగా నిర్వహించిన ఎన్ఆర్ఐ ఆనందనగర్ కాలనీ మెంబర్స్ కి ధన్యవాదాలు. బతుకమ్మ పండుగ ఈసారి మా కాలనీలో పోయినసారి కంటే చాలా బాగా నిర్వహించారు. ప్రతిసారి అన్ని పండుగలు ఇలాగే జరుపుకోవాలని మేము కోరుకుంటున్నామని తెలిపారు. ఎన్ఆర్ఐ కాలనీ ప్రెసిడెంట్ బసవరాజు మాట్లాడుతూ మా కాలనీ వాళ్ళమందరం కలిసి ఈ సద్దుల బతుకమ్మ నిర్వహించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. సుమారు 300 నుంచి 400 కుటుంబాలు మా కాలనీలో ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి ఈ సద్దుల బతుకమ్మను ఇంత విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మహిళలు కూడా ఆటపాటలతో కోలాటాలతో డ్యాన్సులతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారని తెలిపారు. లక్ష్మి, మేము వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఈ సంవత్సరం బాగా జరిగింది బతుకమ్మ పండుగ. ఎవ్రీ ఇయర్ అనేది జరగాలని కోరుకుంటున్నాం. జగిత్యాల. నా పేరు పద్మ. ఇది ఎన్ఆర్ఐ కాలనీ సాంస్కృతిక కమిటీ తరపున ఈ ఇయర్ చాలా ఘనంగా నిర్వహించారు బతుకమ్మ. ప్రతి సంవత్సరం జరుపుతారు, కానీ అంతకన్నా ఈ ఇయర్ చాలా బెటర్గా చేశారు. 300 కుటుంబాల వరకు ఉంటాయి. అందరము కలిసి అన్ని పండుగలు సంతోషంగా జరుపుకుంటున్నాం. సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు జరిగినాయి. మేమందరం చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాం. కుటుంబాలు కలిసి అన్ని పండుగలు ఇలానే జరుపుకోవాలని కోరుకుంటున్నాను. 3 days అవుతుంది. ఈ కాలనీలో మమ్మల్ని కలుపుకుంటారో లేదో అనుకున్నాను, కానీ చాలా మంది చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుపుకోవాలని నాకు కూడా ఆశగా ఉంది. మా చుట్టుపక్కల వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారండి. రావడంతో నేను భయంగానే వచ్చాను, ఎట్లుంటుందో ఏమోనని, కానీ అందరు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా హ్యాపీగా ఉంది ఈ కాలనీలో రావడం వల్ల నాకు. థ్యాంక్ యూ. ముందుగా సోదరిమణులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మన అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మహిళామణులందరికీ ఎన్ఆర్ఐ కమిటీ తరపు నుంచి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఎందుకు చెప్తున్నామంటే, ప్రతిసారి మనం ఒక ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, మామూలుగా మనము గుడికి వెళ్తే దేవుడికి దండం పెట్టుకుంటాం. మన తెలంగాణ సంస్కృతిలో ఒక మంచి సాంప్రదాయం ఏంటంటే, దేవుడి దగ్గర ఉండే పువ్వుకు కూడా మనం దండం పెట్టుకుంటాం. మన దగ్గర చాలా గొప్ప సంస్కృతి ఉంది. ఆ పువ్వును దండం పెట్టుకునే క్రమంలో అమ్మవారి పేరు మీద 4 రోజులు గౌరీమాతను చేసి ఆమెను నిలబెట్టుకొని ఆమెకు నవరాత్రులు ఆమెకు ప్రతిరోజు ఒక అవతారంలో కొలుచుకుంటూ నవరాత్రులు కంప్లీట్ ముగిసిన తర్వాత చివరి రోజు సద్దుల బతుకమ్మ జరుపుకుంటాం. మా కమిటీ పిలుపు మేరకు కాలనీలో ఇప్పుడు ఒక 350 నుంచి 400 ఇళ్ళు ఉన్నాయి. ఒక 500 నుంచి 600 మంది మహిళామణులు కావచ్చు, మా అన్నదమ్ములు కావచ్చు, కాలనీవాసులు కావచ్చు, చాలా సహకరించి ముందుకొచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇక్కడ మనం పువ్వు నుంచి నేర్చుకోవాల్సిన విషయం కూడా ఒకటి ఏంటంటే, పువ్వులో దాగింది ఒకటి ఏంటంటే, ఒక సంస్కారం, ఒక సంస్కృతి దాగి ఉంటుంది. పువ్వు మనకు ఎవరెళ్ళి చేయబెట్టినా అది లొంగి తెంచుకొని ఆయన అని అంటుంది. కానీ మనం దాని నుంచి ఏం ఆశిస్తామంటే, అది దానికోసం బతకదు, అది వేరే వాళ్ళ కోసం బతుకుతుంది. అట్లా మానవ సమాజం కూడా వేరే వాళ్ళ కోసము మున్ముందు రాబోయే రోజుల్లో బతకాలని, ఈ సమాజంలో ఈ పూలను చూసుకొని వేడుకను చూసుకొని సమాజంలో కూడా గొప్ప మార్పు రావాలని చెప్పేసి ఎన్ఆర్ఐ ఆనందనగర్ కమిటీ తరపు నుంచి వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.